డ్వాక్రా మహిళలకు ఇది నిజంగానే భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు రుణం తీసుకుంటే వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఛార్జీలు అంటూ అదనపు భారం మోయాల్సొచ్చేది. ఇప్పుడు ఆ భారం తగ్గబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యాంకులు ఒక్కొక్కటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఎస్బీఐ ఈ ఛార్జీలను మినహాయించగా తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ నెల 1 నుంచే ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్స్పెక్షన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లక్షలాది మంది డ్వాక్రా మహిళలకు భారీ ఊరట లభించనుంది. ఏపీలో స్వయం సహాయక సంఘాల ద్వారా లక్షలాది మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారులు, పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ పనులు, కుట్టు కేంద్రాలు, చిరు పరిశ్రమలు నిర్వహిస్తూ ఉన్నారు. వీరి జీవనోపాధికి బ్యాంకు రుణాలే ప్రధాన ఆధారం. అయితే రుణం తీసుకున్న ప్రతిసారి వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఛార్జీలు, జీఎస్టీ పేరుతో అదనపు మొత్తాన్ని బ్యాంకులు వసూలు చేయడం మహిళలకు భారంగా మారింది. ఈ అంశం ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లగా ఈ ఛార్జీలను తొలగించాలని ఆయన బ్యాంకులకు సూచించారు. ఆ ఆదేశాల మేరకు మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అదే నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఛార్జీలను పూర్తిగా మినహాయిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ముఖ్యంగా యూనియన్ బ్యాంకు పరిధిలోనే రాష్ట్రంలో అత్యధికంగా 3 లక్షల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో సుమారుగా 30 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయం అత్యధిక మంది మహిళలకు నేరుగా ప్రయోజనం చేకూర్చనుంది. ఇప్పటి వరకు యూనియన్ బ్యాంక్లో 10 లక్షలు దాటిన క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రతి లక్షకు ₹350 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేది. 5 లక్షలకు పైగా టర్మ్ లోన్లపై 1.30% ప్రాసెసింగ్ ఫీజు ఉండేది. అంతేకాదు 5 లక్షలకు పైగా ఉన్న ప్రతి రుణ ఖాతాపై ప్రతి 3 నెలలకు ₹500 పాటు జీఎస్టీని ఇన్స్పెక్షన్ ఛార్జీగా వసూలు చేసేవారు. ఇప్పుడు ఈ అన్ని ఛార్జీలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో మహిళలకి ఎంత లాభం అనేది ఇప్పుడు కీలక అంశం. ఉదాహరణకు ఒక డ్వాక్రా సంఘం 20 లక్షల రుణం తీసుకుంటే ఈ ఛార్జీల మినహాయింపు వల్ల ఏడాదికి దాదాపు 33,000 వరకు ఆదా అవుతుంది. ఆ సంఘంలో 10 మంది సభ్యులుంటే ఒక్కో మహిళకు సుమారుగా 3,300 చొప్పున మిగులుతుంది. అదే రుణాన్ని 3 ఏళ్లలో తిరిగి చెల్లిస్తారు. ఒక్కో మహిళకు మొత్తం దాదాపుగా ₹9,900 వరకు లాభం చేకూరుతుంది. ఈ లెక్కన యూనియన్ బ్యాంకు పరిధిలోని 3 లక్షల సంఘాలకు కలిపి సుమారుగా 1,000 కోట్ల మేర ప్రయోజనం కలగనుందని అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయోజనం కేవలం యూనియన్ బ్యాంకే పరిమితం కావడం లేదు. రాష్ట్రంలో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ తో పాటు గ్రామీణ బ్యాంకులు, జాతీయకరించిన ఇతర బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు కలిపి దాదాపుగా 20కి పైగా బ్యాంకులు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే తరహా నిర్ణయం తీసుకోరని ప్రభుత్వం మిగతా బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతోంది. సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులు ఇప్పటికే బ్యాంకులతో సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎస్ఎల్బిసి ఉప కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అంటే రాబోయే రోజుల్లో మిగతా బ్యాంకులు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఈ ప్రయోజనం విస్తరించే అవకాశం ఉంది. దీంతో లక్షలాది మంది మహిళలపై అదనపు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా వారు తీసుకున్న రుణాన్ని పూర్తిగా తమ వ్యాపారాల అభివృద్ధికే వినియోగించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు ఒక్కొక్కటిగా ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్స్పెక్షన్ ఛార్జీలను రద్దు చేస్తూ ఉండడంతో లక్షలాది మంది మహిళలకు ఇది నిజంగానే భారీ ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది.